కొన్ని సందర్భాల్లో సాధారణంగా మనం ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రమాదాలు ఏ వైపు నుంచి ముంచుకొస్తాయనేది ఎవరు ఊహించలేరు. అకస్మాత్తుగా జరిగేటువంటి ప్రమాదాల వల్ల ఎంతోమంది ఇటీవల కాలంలో ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ అంశం ఎందుకు చెప్తున్నానంటే, ప్రముఖ బుల్లితెర నటి అయినటువంటి దేవిప్రియ ఆవిడ ప్రయాణం చేస్తున్నటువంటి కారుకి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం ఏంటంటే, దేవిప్రియ ప్రయాణం చేస్తున్నటువంటి కారు పంక్చర్ అయింది. పంక్చర్ అయినటువంటి నేపథ్యంలో దేవిప్రియ కారు డ్రైవరు ఆ వాహనానికి సంబంధించినటువంటి టైర్ని రోడ్డు పక్కన ఆపి మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటుగా వెళ్తున్నటువంటి మరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన నిల్చున్నటువంటి ఈ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో దేవిప్రియ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. ఇక దేవిప్రియ ఈ కారు ప్రమాద ఘటనలో త్రుటిలో తప్పించుకున్నారు. దేవిప్రియ వ్యక్తిగత సహాయకుడికి మాత్రం కాస్త గాయాలైనట్టుగా తెలుస్తోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఫోటోలో కనపడుతున్న ఆవిడే దేవిప్రియ. ఈవిడ నటి, బుల్లితెర మీద తనకంటూ ఒక మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నారు. ప్రముఖ బుల్లితెర నటి అయినటువంటి దేవిప్రియ తన సహాయకుడితో కలిసి సోమవారం తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచి వైపు బయలుదేరారు. పెరంబలూరు వద్ద కారు టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తు గణేశన్, అతని వయసు 38 సంవత్సరాలు, అతను వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తున్నటువంటి నేపథ్యంలో తిరుచి వైపు వేగంగా వస్తున్నటువంటి గుర్తు తెలియని వాహనం అదుపు తప్పి దేవిప్రియ కార్ని బలంగా ఢీకొట్టింది. కార్ని అదుపు తప్పినటువంటి వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటనలో కారు డ్రైవర్ అయినటువంటి ముత్తు గణేశన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు పక్కన నిలబడి ఉన్నటువంటి దేవిప్రియ త్రుటిలో తప్పించుకున్నారు. ఇక ఆమె వ్యక్తిగత సహాయకుడు దివాకర్ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు అతన్ని పెరంబలూరు ఆసుపత్రికి అయితే తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అసలు ఏం జరిగింది, ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది విచారిస్తూ ఉన్నారు. అలాగే ముత్తు గణేష్ మృతదేహాన్ని అయితే పోస్టు మార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం కొన్ని సందర్భాల్లో ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రమాదాలు ఏ వైపు నుంచి ముంచుకొస్తాయనేది ఎవరు ఊహించలేరు. అకస్మాత్తుగా జరిగేటువంటి కొన్ని ప్రమాదాల వల్ల ప్రాణాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దేవిప్రియ అతని వ్యక్తిగత సహాయకుడు ప్రయాణం చేస్తున్నటువంటి కారు పంక్చర్ అవడం, ఆ పంక్చర్ అయినటువంటి నేపథ్యంలోనే కారును రోడ్డు పక్కన ఆపి టైరు మార్చేటువంటి క్రమంలో ఒక వాహనం అదుపు తప్పి వేగంగా బలంగా ఈ వాహనాన్ని ఢీకొట్టడం, డ్రైవర్ ముత్తు గణేష్ అక్కడికక్కడే మృతి చెందడం. అయితే ఈ ఘటనలో దేవిప్రియ త్రుటిలో తప్పించుకోవడం, తన వ్యక్తిగత సహాయకుడు అయినటువంటి దివాకర్ అతనికి కూడా కొంచెం గాయాలవ్వడం, ఇవంతా కూడా నిజంగా చాలామందిని అయితే కలిసివేస్తుంది. సో నిజంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఎటు పరిస్థితుల్లో ఒకవేళ టైర్ పంక్చర్ అయితే రోడ్డుకి చాలా దూరంగా వాహనాన్ని పార్క్ చేసి అక్కడ టైర్ మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది అంటూ ఈ ఘటన ద్వారా చాలామంది అయితే నెటిజన్లు సలహాలు ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.